రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మహిళా రిజర్వేషన్ను ఆపడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రేపు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయింపు చేస్తే దక్షిణ భారతానికి ప్రాతినిధ్యం తగ్గుతుంది. నిన్న ఇచ్చింది పాస్ అయి ఉంటే బాగుండేది, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ఆపారని నేను అనుకుంటూ ఉన్నా. మహిళలకు ప్రాతినిధ్యం రావాల్సిందే, తప్పకుండా 33% రిజర్వేషన్ రావాలి. 50% ఇప్పుడున్న దామాషా ప్రకారం 50% పెంచుతామంటే సమస్య లేదు. అది బిల్లులో రాలేదన్న కార్యక్రమంతో ప్రతిపక్షాలు వ్యతిరేకించినట్టుగా కనపడుతుంది. ఏది ఏమైనా మహిళా రిజర్వేషన్ ఆపడం సరైంది కాదు, అది ప్రతిపక్షాల తప్పిదం. 2, ఇప్పుడు కనుక బిల్లు పాస్ కాకపోతే 50% రాకపోతే భవిష్యత్తులో కనుక జనాభా ప్రాతిపదికనగా 26 జనాభా లెక్కల ప్రకారం ఇస్తే మనం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.